హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 56 ఎండ్. శివకి కూడా రాకీ, నందిని ప్రెగ్నెంట్ అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతడు. ఇక ముగ్గురు ఇంటికి వెళ్ళగానే రాకీ, నందిని పెళ్లి అవ్వడమే కాదు, చిన్న రాకీ బాయ్ కూడా వస్తున్నాడు అని శివ మొత్తం టామ్ టామ్ చేయడంతో అందరూ వచ్చి రాకీకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే, నేను తర్వాత వచ్చి మాట్లాడతానురా మీతో అని రాకీ నందినిని రూమ్‌లోకి తీసుకువెళ్ళాక, ఇటు రాకీ కొట్టిన దెబ్బ, ఆ రోజు వంశీగాడు కొట్టిన దెబ్బ, అలసట, నీరసం, వాంతులు అన్నీ కలిపి ఫుల్లుగా అలిసిపోయిన నందిని పాప ఫ్రెష్ అవ్వకుండానే బెడ్ మీద పడుకుంటుంటే, "కాస్త ఫ్రెష్ అయ్యి పడుకోవచ్చు కదా" అన్నాడు రాకీ. ఫ్రెష్ అయ్యే ఓపిక ఉండొద్దా? ప్రతి ఒక్కడు కొట్టడమే. పైగా నీ బేబీ వల్ల నాకు వామిటింగ్స్, నీరసం, అలసట. అందరికి నేనే అలసుగా కనిపిస్తా కదా! చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టడమే అని రాకీ మీద కోపంతో నందిని స్పీడ్‌గా లేచి డ్రెస్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళుతూ ఉంటే, అందరూ కొట్టడమేంటే? వాడు నీ మీద చెయ్యి చేసుకున్నాడా? అని అడిగాడు రాకీ నందిని చెయ్యి పట్టుకొని. నీకెందుకు? అని నందిని కోపంగా చెప్తూ ఉంటే, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పి చావు. లేకపోతే ఈసారి ఇంకో బుగ్గ కూడా పగులుతుంది అని రాకీ సీరియస్ అయ్యేసరికి కొట్టాడు అని చెప్పింది ఏడుపు మొహం పెట్టుకొని. సరే నువ్వు స్నానం చేసిరా అని ఆమెను వదిలేసి రాకీ బాల్కనీలోకి వెళ్ళి కునాల్ వంశీగాడిని అడ్మిట్ చేసిన హాస్పిటల్‌కి ఫోన్ చేసి వాడికి కుడి చెయ్యి జీవితాంతం వాడికి ఉండకూడదు అని ఒకే మాట చెప్పి ఎవరికో ఫోన్ చేసి చెప్పి కట్ చేయడంతో అతడు అనుకున్న పని గంటలో అయిందని కాల్ రావడంతో అప్పుడు అతడి పెదాల పైన నవ్వు వచ్చింది. ఆలోపు నందిని ఫ్రెష్ అయ్యి వచ్చి రాకీని పిలవకుండానే సైలెంట్‌గా పడుకుంటుంటే, రాకీ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె పక్కనే వచ్చి కూర్చొని, "ఏంటే ఇలా నిద్రపోతున్నావు? టాబ్లెట్స్ ఇచ్చారు మేడం ఎన్నో చూసావు కదా! తిని కాస్త అవి వేసుకొని పడుకో. అప్పటి వరకు ఎవరూ నిన్ను డిస్టర్బ్ చేయరు" అని రాకీ పిలుస్తూ ఉంటే, "నాకు నిద్రొస్తుంది. లేచాక తింటాను" అని ఆమె చెప్తూ ఉంటే వినకుండా, ఆల్రెడీ రాకీ భోజనం తెప్పించి బలవంతంగా ఆమెను కూర్చోబెట్టి, ఆమెకు తినిపిస్తూ ఉంటే, నిద్రకి తూగుతూనే అతడు తినిపిస్తున్నది తింటుంది. ఆమెను పరీక్షగా చూశాడు. ప్రెగ్నెన్సీ వల్ల ఏమో ఆమె మొహంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె మొహం పీక్కుపోయి, బుగ్గలు లోపలికి పోయి చాలా నీరసంగా కనిపిస్తూ ఉంది. త్వరగా ఆమెకు తినిపించేసి, ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసేసి, "ఇక పడుకో" అంటే, "నువ్వు తినవా?" అని అడిగింది నందిని. "తింటాను. ముందు నువ్వు పడుకో" అని చెప్పినా కూడా అతడు తినే వరకు కూర్చొని, అతడు తిన్నాక నందిని సైలెంట్‌గా పడుకోవడంతో, రాకీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి డోర్ క్లోజ్ చేసి, ఆమె పక్కనే పడుకొని, ఆమె వేసుకున్న టాప్ కొద్దిగా పైకి జరపడంతో మెలకువ వచ్చిన నందిని అతడిని ఒకసారి చూసి, ఆమె టాప్ మళ్ళీ కిందికి అనుకుంటుంటే, "నిన్నెవడు టచ్ చేయట్లేదిక్కడ. నా బేబీతో మాట్లాడుతున్నాను" అన్నాడు రాకీ. దాంతో నందినికి మండి అతడి బుగ్గపై ఒక్కటి వేసి వేరే వైపుకు తిరగడంతో, ఆమె కోపానికి అతడు నవ్వుకుంటూ ఆమెను అతడి వైపుకు తిప్పుకొని, ఆమె బొజ్జ మీద ఆగకుండా ముద్దులు పెడుతూ, నాకంటూ ఎవ్వరూ లేరే. నా లైఫ్‌లోకి ప్రేమ అంటూ మోసం చేసిన దానిని నేనే మూలకి తీసుకోను. కానీ నా లైఫ్‌లో స్వచ్ఛమైన ప్రేమ చూసింది మాత్రం నీ ద్వారానే. ఇప్పుడు నాకంటూ నా కోసం నా రక్త సంబంధం ఒకరి ప్రపంచంలోకి వస్తున్నారు అంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అందుకే నీ కోరిక కూడా నెరవేర్చాను నేను. చాలా హ్యాపీగా ఉంది డ్యాడీని అవ్వబోతున్నానని. కానీ తండ్రి అన్న పదం వింటేనే నాకు నచ్చకపోయేది. నా తండ్రి చేసిన నీచమైన పనుల వల్ల. కానీ వాడిలాగా అస్సలు ఉండనే నేను. నా పిల్లలతో బెస్ట్ డ్యాడీ అని అనిపించుకోవాలి అని ఉంది నాకు. అని రాకీ కన్నీళ్లతో ఆమె బొజ్జ మీద పడుకొని చెప్తూ ఉంటే, అతడి బాధనంతా వింటూ ఉంది. నీ పిల్లలకి ఖచ్చితంగా నువ్వు బెస్ట్ డ్యాడీవి అవుతావు రాకీ అని రాకీ
నందిని రాఖీ తల నిమురుతూ ఉంటే ఆమె బొజ్జ మీద అలాగే నిద్రపోయాడు రాత్రంతా. మధ్యరాత్రిలో మెల్లిగా అతడిని బెడ్ మీద అడ్జస్ట్ చేసి నందిని వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తుంది. కానీ నైట్ తిన్నది సరిగ్గా అరగకపోవడంతో వామిటింగ్ చేసుకొని నీరసంగా వస్తూ ఉంటే అప్పుడే రాకీ కూడా లేచి "ఏంటే? ఏమైంది?" అని లైట్ ఆన్ చేశాడు. "మళ్ళీ వామిటింగ్ అవుతుంది రాకీ" అని నందిని నీరసంగా చెప్పింది. "మేడం టాబ్లెట్స్ ఇచ్చారు కదా! వేసుకోలేదా?" ఆ టాబ్లెట్ తీసి నందినికి ఇచ్చాడు రాకీ. అది వేసుకున్నాక రాకీ ఒడిలో హాయిగా నిద్రపోయింది నందిని. ఇక అప్పటి వరకు నందిని మెలకువగా ఉంటే మార్నింగ్ వరకు రాకీ మెలకువతో ఉన్నాడు. ఉదయం ఇక వామిటింగ్స్ ఏం లేకుండా కాస్త బానే ఉండడంతో కాసేపు స్లీప్ వేసి ఇక అతడు మిగిలిన పనులు స్టార్ట్ చేశాడు. అలా నందినికి నెలలు పెరుగుతూ ఉంటే తనను కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలాగా చూసుకుంటున్నాడు. తన చుట్టూ ఎప్పుడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉండేలాగా చూస్తున్నాడు. తనకే ఇబ్బంది లేకుండా తను పక్కన లేకపోతే తను బయటికి వెళ్తే మాత్రం అలా ప్రతి నెల రాఖీ దగ్గర నుండి నందిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం, వాళ్ళ బేబీని స్కానింగ్‌లో చూసుకోవడం, నందినికి నచ్చిన చోట్ల తిప్పడం, ఇద్దరూ అలా సరదాగా బయటికి వెళ్ళడం, అతడు ప్రేమించిన అమ్మాయిని, అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని, అతడు పిల్లల తల్లిని ఎలా అయితే చూసుకోవాలనుకున్నాడో ఆ కోరికలన్నీ తీర్చేసుకుంటూ ఓ గాజు బొమ్మలాగా నందినిని చూసుకుంటూ ఉన్నాడు. అలా 9వ నెల పడగానే పడింది. ఇక 9వ నెల నందిని బలవంతం మీద మెటర్నిటీ షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఓ రోజు ఘనంగా ఊరందరిని పిలిచి శ్రీమంతం ఏర్పాటు చేశాడు రాకీ. నందినిని చక్కగా అమ్మాయిలందరూ రామా గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చి పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసి ఆమె ఒంటి నిండా నగలు, చేతి నిండా గాజులు, బంగారు నగలతో అలంకరించి గంధం రాసి ఆమెను తీసుకొచ్చి మహారాణి చైర్‌లో కూర్చోబెట్టగానే ఆమెను చూస్తూ మురిసిపోయాడు రాకీ. ముందుగా రాకీనే వచ్చి భార్యకి బొట్టు పెట్టి, అక్షింతలు వేసి ఆమెకు స్వీట్స్ తినిపించిన తర్వాత ఒక్కొక్కరుగా ముత్తైదువులందరూ వచ్చి శ్రీమంతంని చాలా ఘనంగా జరిపించారు. భార్యకి జరుగుతూ ఉన్న ఆ ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా చూస్తూ ఉన్నాడు రాకీ. ఆ ఫంక్షన్‌లో ఎలాంటి కొదవ లేకుండా ఊరందరికీ భోజనాలు పెట్టి, అందరికీ కడుపు నిండా తిండి పెట్టి పంపించాడు. ఆ రోజు సాయంత్రం ఇక నందిని తన రూమ్‌లోకి వెళ్ళాక మెయిడ్స్ వచ్చి ఆమెకు దిష్టి తీసి వెళ్ళాక రాకీ కూడా ఆమె కోసం స్పెషల్‌గా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి ఆమె ముందు కూర్చొని తినిపిస్తూ, "ఏం కావాలే ఇవాళ నీకు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు శ్రీమంతం గిఫ్ట్ ఏది తీసుకోలేదు నేను ముందుగా. నీకేది కావాలంటే అది తీసుకొస్తానే నేను" అని అడిగాడు రాకీ. "నిజంగా నేనేదడిగితే అది ఇస్తావా?" అని నందిని అడగడంతో, "నువ్వేదడిగితే అది ఇస్తాను ప్రామిస్" అని రాకీ నందినికి ఐస్ క్రీమ్ తినిపిస్తూ చెప్పాడు. నువ్వెలాంటి గొడవలు, డీలింగ్స్ ఇవన్నీ వదిలేయడం కావాలి నాకు. రాఖీ నాకు. రేపు మన పిల్లలు నిన్ను చూసి కూడా అదే నేర్చుకోవడం నాకిష్టం లేదు. నువ్విప్పుడు ఏ డీలింగ్స్ ఈ రౌడీలాగా బిహేవ్ చేసి ఇలా మంత్రుల వెంట తిరిగితే నిన్నొక పనివాడి కిందే చూస్తారు తప్పితే, నీకంటూ ఒక హోదా లాంటివి ఏవి ఉండవు. నువ్వు ప్రజలను ఎంత బాగా చూసుకున్నా నీకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా! వీళ్ళందరి వెనక ఎన్ని రోజులైనా తిరుగుతావు రాకీ. కాబట్టి నీకంటూ ఓన్ ఐడెంటిటీ, నీకంటూ ఓన్ బిజినెస్ ఉండాలి. నీకెంత ఆస్తుందో నాకు తెలుసు కానీ, నువ్విప్పటి వరకు ఎందుకు ఇలాంటివి ఆలోచించలేదో తెలియదు కానీ, ఇప్పటి వరకంటే మనమిద్దరమే. రేపు మనకి పిల్లలొస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు. కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ఇప్పటి నుండే ఆలోచించాలి. నీకు నచ్చితే నా మాట ఒకసారి ఆలోచించు అని రాఖీకి చెప్పి ఆమె నగలన్నీ తీసేసి వేరే డ్రెస్‌లోకి మారింది ఫ్రెష్ అయ్యి. ఆమెతో ఆ రోజు ఏం మాట్లాడడు కానీ మరుసటి రోజే నందిని చెప్పిన విషయం గురించి ఆలోచించి ఆచరణలో కూడా పెడతాడు రాకీ. ఊర్లో చాలా మటుకు స్థలం మొత్తం రాకీదే అవ్వడంతో ఆ ఊర్లోకి అవసరమైన ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు ఏవీ లేకపోవడంతో ఆ ఊర్లో కావాల్సిన ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు అన్నీ ఏర్పాటు చేసి అలాగే ఒక ఫైనాన్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఆ ఊర్లో రైతులకు ప్రతిసారి పంట వేయాలి అన్నప్పుడల్లా వేరే ప్రైవేట్ బ్యాంకుల్లోకి వెళ్ళి అప్పులు, లోన్‌లు తీసుకొచ్చుకోవడం
ఆ వడ్డీలు కట్టలేక కొందరు సూసైడ్‌లు చేసుకొని చనిపోవడం. డబ్బులున్నవాడు కడతాడు. లేనివాడు పూటకి కూడా గతి లేనివాడు ఇలా రైతులు చనిపోతూ ఉండడం చాలా మటుకు చూశాడు. దానివల్ల ఎక్కువగా వడ్డీ లాభం లేకుండా రైతులకి సహాయం చేయాలని, అలాగే ఎవరైనా లేని వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి ఒక ఫైనాన్స్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశాడు. రైతులకి ఉపయోగపడేలా. కొన్ని ఆ ఊర్లో లేని వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసి, ఆ ఊర్లో ఏదీ లేదు అనకుండా చిన్న చిన్నగా డెవలప్ చేస్తూ ఉంటే, ఇప్పటికే ప్రజల హృదయాల్లో రాఖీ దేవుడుగా ఉంటే, ఇప్పుడింక రాఖీనే వాళ్ళ గుండెల్లో నిలబెట్టుకున్నారు. ఇక రాజకీయాల వెనక తిరగడం, ఒక డీలింగ్స్, రౌడీయిజం ఇలాంటివన్నీ మానేసి, అతడికంటూ ఓన్ ఐడెంటిటీ సంపాదించుకొని వాళ్ళ ఊర్లో ఫ్రీ స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్స్ ఉండాలని చెప్పి, అతడి డబ్బులతో వాళ్ళ ఊర్లో నుండి వేరే ఊరికి వెళ్ళకుండా పెద్ద స్కూల్, పెద్ద కాలేజ్ అక్కడే అన్ని విద్యా రంగాలు ఉండేలాగా ఆ కాలేజ్ కూడా నిర్మించి, అలాగే ఫ్రీగా అందరికీ వైద్యం అందేలా హాస్పిటల్ కూడా నిర్మించాడు. ఆ బాధ్యతలన్నీ కూడా రాఖీ తీసుకున్నాడు. రాఖీ తర్వాత శివ చూసుకుంటాడు ఆ బాధ్యతలని. అలాగే వాళ్ళ వెనక తిరిగే మనుషులకి ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చి, ఆ ఊర్లో పనులు లేక వేరే ఊర్లకు, సిటీ‌లోకి వెళ్ళిపోతున్న యువతని అందరినీ కూడా అక్కడే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలా చేసిన రాఖీ అంటే, ఆ ఊర్లో ఉన్న ప్రతి పసివాడికి కూడా ఇష్టమే. అలా 5, 6 సంవత్సరాల తర్వాత తన పనులన్నీ చక్కబెట్టుకొని ఓ రోజు రాఖీ ఇంటికి తిరిగి వచ్చేసరికి, రాఖీ నందిని 5 ఏళ్ల కొడుకు మురారి, 2 ఏళ్ల కూతురు హంసి ఇద్దరూ రాఖీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. మురారికే మాటలన్నీ వచ్చేశాయి. స్కూల్లో కూడా జాయిన్ అయ్యాడు నర్సరీలో. హంసి మాత్రం ఇప్పుడే తన బుల్లి బుల్లి అడుగులతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ముందుగా కూతుర్నెత్తుకొని, ఆ తర్వాత కొడుకునెత్తుకొని ఇద్దరి బుగ్గల మీద ముద్దు పెట్టి, "మీ మమ్మీ ఎక్కడరా?" అని అడిగాడు. మమ్మీ కిచెన్‌లో ఉంది అన్నట్టుగా ఇద్దరు చూపిస్తూ ఉంటే వాళ్ళకి బోలెడు చాక్లెట్స్ ఇచ్చి, వాళ్ళ వెనకే వచ్చిన శివకి ఇద్దరిని అప్పగించి, "బాబాయ్‌తో ఆడుకోండ్రా" అని రాఖీ కిచెన్‌లోకి వెళ్ళగానే పని వాళ్ళందరూ బయటకి వెళ్ళడంతో నందిని పిల్లల కోసం అలాగే రాఖీ కోసం ఏదో స్నాక్స్ చేస్తూ ఉంటే వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకొని, "ఏం చేస్తున్నారు మేడం?" అని అడిగాడు. "నీ కొడుక్కేదో వెరైటీ వంటకం కావాలంట రాఖీ. అదే చేస్తున్నాను." "ఏంటి సార్ గారికి ఇవాళ త్వరగా ఇల్లు గుర్తొచ్చింది?" అని నందిని వెనక్కి తిరిగి అతడిని చూస్తూ నవ్వుతుంది. రాఖీ ఆమెను చూస్తూ, "5 రోజుల నుండి దూరం పెట్టావు కదా! ఇవాళ మేడం గారి మీద సార్ గారికి మనసయింది. అందుకే త్వరగా వచ్చానివాళ. పిల్లల్ని త్వరగా పడుకోబెట్టు. లేకపోతే శివగాడి దగ్గర పడుకుంటారు. ఓకేనా? నువ్వు మాత్రం త్వరగా రావే" అని ఆమె నడుముని గిల్లి నందిని బుగ్గ మీద ముద్దు పెట్టి రాఖీ నవ్వుకుంటూ బయటకి వెళ్ళడంతో, "అల్లరి పిల్లోడమ్మా! ఇద్దరు పిల్లలు పుట్టినా ఇంకా ఈయన గారి అల్లరి మానలేదు" అని నందిని వాళ్ళ కోసం స్నాక్స్ రెడీ చేసి అందరికీ ఇస్తుంది. శివకి, రాఖీకి పిల్లలకి అలా రాఖీ, నందిని లైఫ్ అందంగా సాగిపోతుంది. వీళ్ళ కుటుంబం ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుందాం. శుభం.